నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మనతో పాటు కొంతమంది బీజేపీ కార్యకర్తలు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఎట్లా ఉంది బీజేపీ ప్రచారం, ఏ రకంగా ఉంది, గెలుస్తారనే ధీమా ఉందా లేదా, ఏం చెప్తారు? జై శ్రీరామ్ అండి. మాకైతే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా ఉంది. ఎందుకంటే మేము ప్రజల్లోకి తిరగడం మా బూతులలో మేము చేస్తున్నాం కదా, అవి ఎక్కడ చూసినా కూడా సమస్యలే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు అయితే వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. అసలు స్ట్రీట్ లైట్స్ లేవు. 6 తర్వాత మాకు 8 వరకు పర్మిషన్ ఉంది ప్రచారం చేయడానికి. 6 తర్వాత చేసే అవకాశమే లేదు. ఏం కనిపించట్లేదు. స్ట్రీట్ లైట్స్ లేవు, మురుగు చాలా అంటే చాలా గలీజ్గా అయిపోయింది. ప్రభుత్వం అనుకున్నది ఏది చేయలేదు. సో మా ప్రభుత్వం వస్తే ఈసారి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి గెలిపిస్తే తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని సాల్వ్ చేయడానికి మా లంకల దీపక్ రెడ్డి గారు తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఆయన ఇప్పుడే కదండి, 2023 ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయన ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి గల్లీలో ఆయన తిరుగుతున్నారు, వాళ్ళ సమస్యను తెలుసుకుంటున్నారు. ప్రతి డివిజన్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. అదే ధీమా మాకు. ఆయన ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక అవకాశం ఇస్తారని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. అంటే 10 సంవత్సరాల్లో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ గారు ఎటువంటి పని చేయలేదంటారా? చేశారండి. శంకుస్థాపన రాళ్ళేశారు, రోడ్లు వేయలేదు. గల్లీల్లో చాలా చాలా సమస్యలు ఉన్నాయి. చాలా వరకు ఇంకా స్టిల్ అలాగే ఉన్నాయి. మీరే చూడండి, తెలుస్తుంది. మీరు 6 తర్వాత చూడండి, ఎక్కడైనా లైట్ వెలుగుతుందేమో చూడండి. ఎక్కడ కూడా ఇంత కూడా అభివృద్ధి అనేది అసలు జూబ్లీహిల్స్లో అభివృద్ధి, జూబ్లీహిల్స్ పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు ఇంత కూడా అభివృద్ధి లేదండి. వాళ్ళ సతీమణి గారు తిరుగుతున్నారు, మరి ఆమె గెలిచే అవకాశం ఉందా లేదా? కష్టం అండి, కష్టం. సింపతితో ఏదో చేయాలని చూస్తున్నారు కానీ వాళ్ళ అజెండా వాళ్ళకు ఉంది. బట్ అదైతే ప్రజల్లోకి ఏం గట్టిగా వెళ్ళట్లేదు. ఆయన చేసుంటే ఏమైనా ఆవిడ మీద ఒక నమ్మకం ఉండేది. ఆయన అంత గొప్పగా ఏమి చేసింది ఏమి దాఖలాలు లేవు. కాబట్టి విజయం అయితే మాదే అని ధీమా గట్టిగా ఉంది మాకు. నవీన్ యాదవ్ గారు ప్రచారం, ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయనను బీఆర్ఎస్ పార్టీ ఏమో రౌడీగా చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దాన్ని? అది నిజమే కదండి. బీఆర్ఎస్ ఏంటంటే అందరికీ తెలుసు ఆయన ఒక రౌడీ, ఆయన మీద ఒక రౌడీ షీటర్ ఉంది, అఫీషియల్. అది ఇప్పుడు ఎవరో ఏదో నిందలేయడం కాదు, అది రియల్. అది అలాంటి మనిషి దట్టు ఎంఐఎంతో ఆయన మర్జ్ అయి ఉన్నారు. వాళ్ళ జెండాలు, వీళ్ళ పార్టీ ఊరేగింపులో కూడా వాళ్ళ జెండాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఒక సభ పెట్టారనుకోండి, కంప్లీట్ రోడ్ అంతా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు మాది చూడండి, ఎవరికి ఎటువంటి ఇది లేకుండా కొంతమంది కోఆర్డినేట్ చేసుకుంటా వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, ప్రజలకి, సామాన్యులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. అదే వాళ్ళ సభలకు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, కంప్లీట్ క్లోజ్ చేసేస్తున్నారు. అంటే అదొక రకమైన గుండాగిరి. గల్లీలోంచి బయటికి రానివ్వమని ఆయన ముందే చెప్పేస్తున్నాడు. నాకు ఓటైపోతే మీ సంగతి నేను చూస్తా అని ఆయన డైరెక్ట్గానే చెప్తున్నారు. ఇంకా వేరేగా మనం ఏం చెప్పక్కల రౌడీ షీటర్ అని. ఇప్పుడు సర్వేలు వస్తున్నాయి. నేను కేకే సర్వే, ఇవాళ ఇంకో సర్వే వచ్చింది. సర్వేలు నమ్ముతారా ప్రజలు? అది చెప్పలేమండి. ఇవాళ ఉన్నది రేపు ఉండదు. ప్రజల నాడి అనేది ఎవరూ చెప్పలేము. అది కాకపోతే ఏంటంటే మోడీ గారు మనకి ఇండియాకి ఏం చేశారనేది మోడీ గారు అందరికీ తెలిసిందే. సో ఇది బీజేపీ పార్టీ, ఇక్కడ కూడా ఆయన గెలిస్తే ప్రభుత్వం నుంచి మనకి చాలా నిధులు వస్తాయి, మన సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి ప్రజలు కాస్త ఆ వేలో ఆలోచిస్తే ఖచ్చితంగా మేమే గెలుస్తామనేది మా నమ్మకం. మీకు మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటారు? ఒక 10,000 to 15,000 మెజారిటీ పక్కా వస్తుంది. థ్యాంక్ యూ.